చిన్నప్పటి నుంచి చూసి చూసి 2003లో నేను మా అమ్మకి మా నాన్నకి చెప్పా, నేను రాజకీయాలకు వెళ్తానమ్మా. మా అమ్మ ఎందుకు నన్ను మనకెందుకు గొడవలు, మనకెందుకు మన చిన్న కుటుంబం, నేను చిన్న కుటుంబం ఎవరో ఒకటి బాధ్యత తీసుకుని నేను మాట్లాడతాను. అట్లీస్ట్ నేను బతకలేకపోతున్నాను, నేను నా మనస్సాక్షితో ఉండలేకపోతున్నాను. ఒకవైపు అడ్డగోలు ఇబ్బందులు జరుగుతూ ఉంటే నేను కూర్చొని నేను సుఖంగా ఉండలేకపోతున్నాను. అది నేను తీసుకొచ్చిన రాజకీయాల్లోకి. సో గంగవరం కాలుష్యం అనేది నా హృదయానికి చాలా దగ్గరైంది. మీరు పడుతున్న బాధ మీరు పడట్లు, నేను కూడా మీతో సమానంగా పడుతున్నాను. ఆవేదన ఉంది. ఇది మీరు నన్ను నమ్మండి, నేను ఓట్ల కోసం నేను గంగవరంకి ఈరోజు నిజంగా కాలుష్యం అంటే నాకేమనిపిస్తుంది అంటే, నాకున్న సమస్య ఏంటంటే ప్రభుత్వాల ద్వారా నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు పరిశ్రమలు పెట్టినా బాబు నా ఉద్దేశం మీరు అరుస్తుంటే నేను అరవాల్సి వస్తుంది. మీరు అరుపు నాకు ఆనందం కలిగించదు. కొంచెం అరవలేకపోతున్నాను, కొంచెం సాగుగా. నేను కాలుష్యం అనేది ఎంత అంటే మనం ప్రకృతి నుంచి ఏం కోరుకుంటాం. నేను గంగమ్మ తల్లి పూజ చేసి ఇచ్చాపురం నుంచి ప్రారంభించిన వాడిని పోరాట యాత్ర. పంచభూతాల తాలూకా శక్తిని అర్థం చేసుకున్నవాడిని. నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చానంటే నా వ్యక్తిగత లాభం కోసం నేను రాలేదు. ఇది నేను దైవ కార్యం. నాకు ఇది భగవంతుడిగా నేను రాజకీయాల్లోకి రావటం. నాకు నిజంగా కోరిక లేదు, పదవుల మీద నాకు మమకారం లేదు. నాకున్నదల్లా మార్పు తీసుకురావాలన్నా నాకు ఆదేశం అంతే. నేను ఆ పని కోసం వచ్చాను. అందుకు నాకు డబ్బులతో ఓట్లు కొనాలో, ఈ కులాన్ని ఆ కులాన్ని నాకు భయాలు లేవు. నేను కాలుష్యం ఉంది. కాలుష్యం మనం చిన్న కులం పెద్ద కులం అందరినీ అన్నింటినీ చంపేస్తాయి. కాలుష్యం కులం చూడదు, కాలుష్యం చంపేస్తే సమానంగా. అలాగే ఒక ఎస్సీజెడ్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇవి రావాలంటే వేలకు వేల ఎకరాలు. అలాగే ఒక పోర్ట్ రావాలంటే ఇన్ని వేల ఎకరాలు. ఇంతమందిని డిస్ప్లే అంటే దెబ్బతీసేసి వీళ్ళు అక్కడున్న మత్స్యకారుల జీవితాలు, గ్రామాలు ఖాళీ చేయించడాలు, ఇవన్నీ అభివృద్ధి సమస్య ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు నేను వచ్చి అందులో మాట్లాడగలను. ఇక్కడ గ్రామాలు ఖాళీ చేయించకూడదంటే నన్ను ఏమంటారంటే, నన్ను తీవ్రంగా అంటున్నాను. అంటే నీకు అభివృద్ధి పనిచేది పవన్ కళ్యాణ్కి, అందుకని సమాజానికి పనిచేయడంట. అది కాకుండా పోనీ వదిలేస్తే నువ్వు దేనికి పనికిరా ఉండవు. ఆ మధ్యలో దారి వెతకటం, అత్తారింటికి దారి ఇదిలాగా మధ్యలో అంటే అభివృద్ధి కావాలి కానీ కాలుష్యానికి మనం బతకాలి. ఇది చాలా కష్టం. ఇది చాలా చాలా కష్టం. ఆ మధ్యలో రాజకీయం చేయడం ఇంకా కష్టం. డబ్బుతో వేల కోట్లతో ముడిపడిపోయిన రాజకీయం చేయడం ఇంకా కష్టం. ఆశయాల కోసం నేను చాలా సంవత్సరాలు ఆలోచించింది. అది మధ్యలో 2003లో నిర్ణయించుకున్న వాడిని 2019 దాకా ఎందుకు పార్టీ పెట్టలేదంటే, ఎందుకు పనిచేశానంటే ఆ మధ్యలో దారి ఏంటి, ఎలా ఆలోచించాలి నాకు అర్థం కావడానికి ఒక సమస్యని పరిష్కరించాలంటే సమయం తీసుకున్నాను. నేను ఇది చేయగలను. ఈ రోజున ఉదాహరణకి నాకు నేను మా పార్టీ పెద్దలు రామ్మోహన్ రావు గారితో మాట్లాడుతుంటే, తమిళనాడులో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఇండియా అంటే సింగపూర్ లాంటి దేశంలో 85 షిప్ లాగే స్థలం అంత, అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సింగపూర్ పోర్టు 85 షిప్పులు లాగుతాయి, 85 బస్ ఉంటాయి. కానీ 1500 ఎకరాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పోర్ట్ రాగలిగినప్పుడు నాకు మన సమస్య ఏంటంటే, ఇన్ని వేల ఎకరాలు తీసుకొని జీవితాలు అస్తవ్యస్తం అయిపోయి నాకు ఇది అర్థం కాదు. నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. పోనీ మనకి ఖాళీగా ఉండే దేశం మంది, ఎడారి ప్రాంతం అంటే కిటకిట్లాడే జన సమర్థతతో ఉన్న ప్రాంతాలు, మన జన సమర్థతతో ఉన్న ప్రాంతాలు. పోనీ అమెరికన్స్ లాగా లేదంటే విదేశాల్లాగా మనందరం కుల వ్యవస్థ లేని దేశాలంటే కుల వ్యవస్థ ఉన్న దేశం. పరిశ్రమలో ఒక కులం పెడితే
దెబ్బతినేది ఇంకొక 5-6 కులాలు. మరి దీంట్లో సామాజికంగా ఇబ్బందులు వస్తాయి. వీటి మధ్యలో కూర్చొని ఒక అభివృద్ధిని తీసుకెళ్ళాలి అంటే ఎవరికైనా చాలా కష్టం. ఒక సమస్యకి పరిష్కారం చూడాలంటే చాలా కష్టం. పోలీస్ ఫోర్స్ వాడకుండా చట్ట వ్యతిరేకంగా మనకి పని చేయకుండా ఆ మధ్యలో అభివృద్ధి సాధించడం చాలా దుస్సాధ్యమైన విషయం. అది నేను అర్థం చేసుకోవడానికి నేను దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదివాను దీని మీద. అన్ని అర్థం చేసుకుని రాజకీయాలకు అంటే పారిశ్రామికవేత్తలు అర్థం చేసుకోవాలి. పారిశ్రామికవేత్తలు అర్థం చేసుకోవాలి అంటే నేను సింగపూర్లో 1500 ఎకరాల్లో 85 షిప్పు లాగేంత సమర్థత ఉండి అన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్ల వ్యాపారం జరగగలిగినప్పుడు మనకి నాకు తెలియదు గంగవరంలో ఎన్ని షిప్ లాగగలిగేది? 3 5 3 బర్తులు 5 షిప్లు ఆగారు మనం. పోనీ అంటే నేను అత్తారింటికి దారేదో ఏదో సినిమా చేసి మర్చిపోయాను, అజ్ఞాతవాసి సినిమాలో. అంటే అలాగే దాంట్లో ఆ డైలాగ్ ఒకటి వచ్చింది, ఒక హింసతో అభివృద్ధి అనేది హింసతో దాగుంటుంది. ఒక చెక్క కుర్చీ చేయడానికి ఎంత హింస దాగుంటుందంటే ఒక నిలువెత్తు పచ్చని చెట్టును కొట్టి దాన్ని రకరకాలుగా కోసి దాన్ని చేసి కుర్చీ వస్తాయి. అంటే ఒక పచ్చని చెట్టుని నరికితే తప్ప మనం కూర్చొని చిన్నపాటి సౌకర్యం రాదనేది ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎందుకు వచ్చిందంటే ఆ డైలాగు నేను మాట్లాడుతూ ఉండేవాడిని. అభివృద్ధి అనేది హింసతో కూడుకుంది. ఇక్కడ అభివృద్ధి రావాలి, మనకి గంగవరంకి రావాలి, అందరూ కోరుకుంటారు. ప్రధానమంత్రి కోరుకుంటారు, ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. అభివృద్ధి కావాలి అందరికీ. కానీ అభివృద్ధి అంటే అట్ వాట్ కాస్ట్ అంటాం. అంటే ఎవరు దీనికి ప్రతిఫలం చేయలేదు, దీనికి ఎవరు భరించాలి? దీన్ని దేశం అందరికీ అభివృద్ధి, కానీ గంగవరానికి శాపం. గంగవరం పట్టు వైజాగ్ అభివృద్ధి ఏమో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏమో, కానీ గంగవరానికి శాపం. ఇది ఎక్కడ మరి ఏం చేయాలి దీనికి? దారికి మీరు దానికి దారి, ఈ దారి ఎలా ఎత్తగాలి? ఇప్పుడు నేను కనుక ముఖ్యమంత్రిని అయి నేను మొన్న వచ్చినప్పుడు పోయినసారి ఒక మైక్ ఇస్తారు, మైక్ ఇస్తే నేను కనుక లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రిని అంటే ఏం చేసినో ఆలోచించాను. నేను ప్రతిపక్ష నాయకునిది ఏం చేశానో ఆలోచించేవాడిని. కానీ మీరు ఇష్టపడేవాడిని తప్ప నాకు ఇంకా బలం లేదు. నాకు చట్టసభలో బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. నేను ఏం ఆలోచించానంటే, నేను కనుక ముఖ్యమంత్రి అయి ఉండుంటే నేను గంగవరం పోర్టు యాజమాన్యం పిలిపించేవాడు, మాట్లాడేవాడు. లేదా ముఖ్యమంత్రి స్థానంలో నేను వచ్చి గంగవరం పోర్టు యాజమాన్యంతో మాట్లాడేవాడు. అసలు ఎన్ని షిప్పులు ఆగుతున్నాయి, ఎంత కాలుష్యం జరుగుతున్నాయి, వాళ్ళకి ఏం నచ్చ చెప్తాను. వాళ్ళు ఏం చెప్తారు, మనకి ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు మనకు అభివృద్ధి ఉంటుంది, ఇన్ని ఉద్యోగాలు వస్తాయంటారు. సరే, మీరు ఏమేమి ప్రామిస్ చేశారని అడుగుతాం. గంగవరం పోర్ట్ అగ్రిమెంట్ ఏముంటుంది? గంగవరం పోర్ట్ అగ్రిమెంట్ తెచ్చుకుంటే ఏముంటుంది? కులదేవత పెద్దమ్మవారి తల్లికి ఆలయానికి ఎదురుగా ఉన్న 18 ఎకరాల స్థలాన్ని గ్రామ ప్రజలకి చెందేలా ఏర్పాటు చేస్తాం. ఇది ఒక అగ్రిమెంట్. అలాగే గంగవరం పోర్ట్ యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ ప్రకారం జెట్టి నిర్మాణం ప్రారంభించి 3 నెలల్లో పూర్తి చేయాలి. అలాగే గంగవరం పోర్టు ప్రజలకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం జెట్టి నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఇవ్వాల్సిన జీవన భృతి అంటే 2008 నుంచి ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అలాగే మన గంగవరంకి మన దిబ్బపాలెం ప్రజలకి చెందవలసిన జీవన భృతిని ఇవ్వలేదు.
అలాగే గంగవరాన్ని దిబ్బపాలని రెండింటినీ సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటే చక్కటి అలాగే 30 పడకలతో కూడిన ప్రైవేట్ హాస్పిటల్ నిర్మించాం. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే, నేను ముఖ్యమంత్రిని అయితే నేనేం మాట్లాడతాను, యాజమాన్యాన్ని పిలుస్తాను. అయ్యా మీరు ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి? గత ప్రభుత్వాలు మీకు పర్మిషన్స్ ఇచ్చిన నేను కనుక మీరు వదిలే కాలుష్యం ఇక్కడ మా గంగవరంలో మా దిబ్బపాల బిడ్డలు పుట్టబోయే బిడ్డలు పుట్టిన బిడ్డలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, శ్వాసకోశ వస్తున్నాయి, ఆస్తమా వస్తుంది. మానవతా దృష్టితోనే మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిలో బెదిరించను. నువ్వు నాకు అని ఎందుకు చెప్తున్నాను అంటాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా ఎందుకంటే వెళ్ళలేదు, ఎందుకు మాట్లాడలేదు? చట్టసభల్లో ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలకు ఎందుకు మాట్లాడలేదు? మీరు మీ బాధ్యత కదా మీది. మరి అలాంటప్పుడు రోడ్ల మీద తిరగడం దేనికి? మీరు వెళ్ళి చట్టసభలకు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, మాట్లాడండి, రైజ్ చేయండి పాయింట్. గంగవరంలో దిబ్బపాలెంలో కాలుష్యం ఉంది, గంగవరంలో మాట్లాడండి. వీళ్ళే మాట్లాడతారు, వెళ్ళి యాజమాన్యాన్ని పిలిపించి మీరు నాకు కనుక షేర్ ఇస్తే నేను ఈ సంగతి నేను మిమ్మల్ని గంగవరం ప్రజలను భయపెట్టో దిబ్బపాలెం ప్రజలను భయపెట్టి ఏం చేస్తానో మా గుండాలు చూసుకుంటా మీరు నాకు షేర్ ఇవ్వండి అని కోరుకుంటాం. లేకపోతే సమస్యకు పరిష్కారం కాదండి. ఎందుకు రాదు సమస్యకు పరిష్కారం? చంద్రబాబు గారు ఉంటారు, మీకు ఎందుకు పరిష్కారం రాదు? అరే మీకు చెయ్యాలన్న మనసు లేదు, చచ్చిపోవండి ప్రజలు, మీ బిడ్డలు కాదు కదా. గంగవరం దిబ్బపాలెం బిడ్డలు కాదు కదా. అంటే ఏంటంటే మీ ఓట్లు పడాలి. గంగవరం దిబ్బపాలు మొన్న ఒకటే అడిగాడు నన్ను, ఒక గంగవరంకి వస్తే నా వైజాగ్ నేను అంబేద్కర్ భవన్ లో ఉంటే నా దగ్గరికి గంగవరం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. నువ్వేనాది? ఎవరు? నువ్వే కదా. తను ఒకటే మాట అన్నాడు, అన్నా మేము యాజమాన్యం తన కులమైతే మమ్మల్ని ఇలా వదిలేస్తారన్నా మమ్మల్ని అన్న. మేము జగన్మోహన్ రెడ్డి గారి కులమైతే మమ్మల్ని వదిలేస్తారన్నా మమ్మల్ని ఇలా. చంద్రబాబు అంటే నాకు అనిపించింది, నేను రెచ్చగొట్టడానికి మాట్లాడాల. నేను సమస్య ఏంటంటే మన దేశంలో ఇది చాలా చాలా సున్నితమైన అంశం. ఇది చాలా సున్నితమైన అంశం. ఒక మాట మాట్లాడితే సామాజిక స్పర్ధలు వస్తాయి. అవి మాట్లాడకుండా వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి యాజమాన్యానికి, అది నేను మాట్లాడగలను. ఎందుకు మాట్లాడగలను? నాకు డబ్బులు అవసరం లేదు. ఎందుకు మాట్లాడగలను? నాకు మీరంటే అరే నా ప్రాణం ఒకటి కాదు, మీ ప్రాణం ఒకటి కాదు, నా బిడ్డలు ఒకటి కాదు, మీ బిడ్డలు ఒకటి కాదు. అలాగే యాజమాన్యాన్ని కూడా ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు యాజమాన్యాన్ని అడిగి మీరు నాకు వాటాలు ఇవ్వండి, మీ కంపెనీ మీ షిప్పింగ్ కంపెనీ డబ్బులు ఇవ్వండి కదా సమస్య. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇవ్వడానికి నిజంగా మనసు ఉంది వాళ్ళకి, కానీ ఇప్పించడానికి తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఓపిక లేదు. నిజంగా మీరు ఆలోచించండి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉంటే ఎందుకు వాళ్ళకి మనసు రాలా? 2008 నుంచి సభ మీరు 2008 నుంచి మీరు రోడ్ల మీదకి రావాలా? అది ప్రభుత్వం బాధ్యత కాదా? ఒక ప్రతిపక్షమైన బాధ్యత కాదా? నేను పార్టీ పెట్టిన నా బాధ్యత కాదా? మీరు రోడ్ల మీద రావాలా? మీరు నేనేం మాట్లాడగలనంటే, నేను ప్రభుత్వం స్థాపించిన వెంటనే అంటే మన రాజకీయ వ్యవస్థలో సిగ్గు లేకుండా మీరు మా కులమా కాదా అని అడుగుతున్నప్పుడు సమస్యలు కూడా అలాగే చూడాలిగా. నేను కులం మతం ప్రాంతం ఎందుకు మాట్లాడంటే నాకు తెలియదు. నాకు మానవత్వం ఒకటే తెలుసు తప్ప నాకు కులం మతం ప్రాంతాలు తెలియదు. నాకు మనుషులు ఒకటి కదా అనుకుంటాను నేను. ఇప్పుడు మా గంగవరం వాళ్ళు నేను పుట్టిన కులం కాదు, నాకు ఓటేస్తారా లేదా? నేను మీ చేత ఓట్లు అడగడానికి రాలా, నేను మీకు ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున. ఇప్పుడు మనకున్న సమస్యలు ఏంటంటే అభివృద్ధి సమస్య. భారతదేశం ఇప్పుడు మనది కాలుష్య సమస్య అనుకుందాం. ముందు అంటే మీకు కొంచెం వివరించి చెప్తాను, కొంచెం భరించండి నన్ను. మనది కాలుష్య సమస్య.
ఇదే విదేశాల్లో ఈ అమెరికాలో ఎక్కడ కాలుష్యం అంటే అక్కడ ఏం చచ్చిపోతారు? తక్కువ మంది జనాభా ఉంటారు. ఒక 10 ఇళ్ళు ఉంటాయి, 25 ఇళ్ళు ఉంటే పెద్ద గోల్ చేస్తారు. లేదంటే వాళ్ళ జలచరాలు చచ్చిపోతుంటే పర్యావరణం దెబ్బతింది. కానీ మనకి కాలుష్యం అంటే జలచరాలు కాదు, నిండు ప్రాణాలు ఉన్న మనుషులు చచ్చిపోతూ ఉంటారు. మనకి అది సమస్య. మనకి పోనీ ఆ మనుషులు మనం దీన్ని జాగ్రత్త చేయకపోతే ఆ కుర్రోడు అడిగినట్టుగా ఇప్పుడు మేము వాళ్ళ పార్టీ కాదు కాబట్టి మాకు ఇలా చేశారా, వాళ్ళ వర్గం కాదు కాబట్టి ఇలా చేశారా, వాళ్ళ కులం కాదు ఇలా చేశారా, ఇలాంటి అసమానతలు వస్తాయి. భారతదేశం సమగ్రత బాగుండాలి అంటే యాజమాన్యం కూడా బాధ్యత తీసుకోవాలి. నేను గంగవరం పోర్టు యాజమాన్యాన్ని చేయగలను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు వాటాలు అవసరం లేదు. నేను అడిగేదల్లా వారికి తెలియజేస్తాను. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూర్చోబెట్టి ప్రభుత్వం తరపున సహాయం చేయించి మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సమస్యకు పరిష్కారం నేను చేయిస్తాను. నాకు సమయం ఇవ్వండి. ఇప్పుడు నేను జనసేన ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో ఇన్ని సంవత్సరాలు చేయలేదు. నేను 3 నెలల్లో మీకు చేయించి పెడతాను. ఏంటో ఏంటవి? ఒకటి, మన పెద్దమూడు తల్లి ఆలయానికి ఎదురుగా ఉన్న 18 ఎకరాల స్థలాన్ని మన గ్రామానికి చెందేలా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే నేను తల్లి భక్తుణ్ణి, దేవి భక్తుణ్ణి, మన సంస్కృతిని అర్థం చేసుకునేవాడిని, మన సంస్కృతిని గౌరవించేవాడు. ఏ మతమైన, ఏ కులమైనా, ఏ ఆచారమైనా అది మన భారతదేశ సంస్కృతి. అన్ని కులాల్ని, అన్ని మతాలని ఆదరించడం. అందుకని మన పెద్దమ్మూరు ఆలయానికి సంబంధించి ఆ 18 ఎకరాల స్థలాన్ని మన గ్రామానికి చెందేలా చేస్తాం. అలాగే జట్టి నిర్మాణం కావాలంట. అంటే మీరు పెద్ద షిప్పులు ఆఫ్ చేసుకోవడానికి పూట నిర్మించినప్పుడు దాని మీద ఆధారపడ్డ మత్స్యకారుల జీవితాలు ఏమవ్వాలి? వాళ్ళు ఎక్కడ పట్టుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు అంటే ఏం చేయాలి? ఒక షిప్ యజమాని కొడుకు షిప్ యజమాని అవుతున్నప్పుడు మేము 100,000 కోట్లు అడగట్లా, మా పడవ మీద నడుపుకోవడానికి కూడా ఒక జట్టి అడుగుతున్నాం. మరి దానికి కూడా కనికరం లేకపోతే నేను మీకు బాధ్యత ఇస్తున్నాను. నేను మాట వెనక్కి ఇంకా తీసుకొని చచ్చిపోతాను. మాట మార్చుకుంటా. నేను జట్టీని మనకి అండగా ఉండి మీరు చెప్పండి, ఎన్ని పడవలు లాగాలి, ఎంత జట్టి కావాలి? ఒక చోట స్థలం దొరికితే మొత్తం కలిపి ఒకటే చోట, లేదా ఇన్ని చోట్ల కావాలి. మళ్ళీ మన మత్స్యకారుల్లో మనకి తెగలు గొడవలు ఉన్నాయని చెప్తా ఉంటారు. ఆ గొడవలు ఉంటే అవి సర్దిమడిచి మీ చేత కూర్చోబెట్టి పంచాయతీ నేను చేయించి మీకు ఎలా కావాలో చెప్పండి. గంగవరంలో మత్స్యకారులకి జట్టి ఎలా కావాలి నాకు చెప్పండి. అది నేను చేయించకపోతే నన్ను అడగండి, మీకు అండగా నిలబడతాను. అలాగే 2000 మత్స్యకారులు దెబ్బతింటున్న జీవితాలు, జీవన భృతి ఇవ్వాలి. 2008 నుంచి ఇవ్వట్లేదు కదా. ఒకటి యాజమాన్యంతో మాట్లాడతాం, యాజమాన్యాన్ని ఒప్పిస్తాం, యాజమాన్యానికి గత ప్రభుత్వాలతో ఏ ఇబ్బందులు ఉన్నాయో మాట్లాడతాం. అన్ని అర్థం చేసుకొని నేను మీకు 1 టైం కాంపెన్సేషన్ వాళ్ళు ఇవ్వకపోతే, పోర్ట్ ఇవ్వకపోతే నేను ప్రభుత్వం నుంచి ఆ కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత అధ్యయనం నేను తీసుకుంటాను. అలాగే అవి 2 గంగవరానికి, దిబ్బపాలెం ప్రజలకి చెందవలసిన అధ్యయనం 1 టైం సెటిల్ చేద్దామా, అన్ని కలిపి ఒక విడతలుగా వారికి ఇద్దామా అనేది నాకు కొంచెం సమయం కావాలి దాని గురించి. అలాగే జీతాలుగా కావాలి. 1 టైం వద్దా? నేను మాట్లాడుతున్నాను, నాకు వదిలే నేను మీ ఇంట్లో వాడిని కదా, నేను మీరు బాగుండాలని కోరుకుంటా కదా, ఎలా చెప్పి నాకు వదిలేను. మీకు నచ్చలేదు నేను చెప్పిన కాన్సెప్ట్, మాట్లాడి కూర్చుందాం. నేనేం పలకను. మీరు ఇలాగే కూర్చోబెట్టి పబ్లిక్గా పంచాయతీ పెట్టి మాకు ఇది చెప్దాం. తెలంగాణ ఇచ్చినట్టుగా అడ్డగోలుగా వీళ్ళు ఒప్పేస్తున్నారని కాదు. మీరు ఒప్పుకుంటేనే ఒక అడుగు ముందుకు, మీరు ఒప్పుకోకపోతే అడుగు ముందుకు వెళ్తారు. మాట ఇస్తున్నాను. అలాగే మన గంగవరం, మన దిబ్బపాలెం
ఈ 2 గ్రామాలు సురక్షిత ప్రాంతాలు మనకి తరలించాలి అంటే ఇది నేను కోరుకుంటుంది. ముందుగా యాజమాన్యంతో ఏం మాట్లాడతాం, అసలు మీరు ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి, ఎందుకు ఇంత కాలుష్యం వస్తుంది, మీరు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా, మీరు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తుంటే ఏం పాటిస్తున్నారు చూపించండి, నేను ఇన్స్పెక్షన్ చేస్తాను. పైకి వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో హై లెవెల్ కమిటీ నేను లోపలికి వెళ్ళి నేను మాట్లాడతాను, కూర్చుందాం, ఏమేం చేస్తున్నారు, ఏం ప్రమాణాలు పాటిస్తున్నారు, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఒకవేళ మేము పాటించలేకపోతే ఎందుకు పాటించట్లేదు, మీకు డబ్బులు ఖర్చు అవుతున్నాయా, ఎందుకు ఖర్చు అవుతున్నాయి, ఏ ఎమ్మెల్యే ఎవరు ఏ పార్టీ మిమ్మల్ని బెదిరించారు ఇక్కడ ఈ ప్రమాణాలు పాటించకుండా చెప్పండి, వాళ్ళు ఇబ్బందులు చెప్తారు. అవన్నీ కాదని సర్దించి వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వం నష్టపోద్ది కానీ వాళ్ళకి మీరు నష్టపోకుండా వాళ్ళు నష్టపోకుండా మనందరం బాగుండేలా ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొని మీకు అండగా ఉంటానని మీకు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా దృష్టికి వచ్చింది కానీ శ్రీనివాసరావు గారు గంగవరం అంటే మన తల్లి మీద ప్రమాణం చేసి, మన అమ్మోరు తల్లి మీద ప్రమాణం చేసి నేను మత్స్యకారులు నాకు తెలిసి చాలా కట్టుబాటు ఉన్న సమాజం అది. మీకు ఎంత కట్టుబాటు ఉందో నాకు అంత. నేను మన మత్స్యకారులు నేను పుట్టలేదు, నాకు భగవంతునికి అవకాశం లేదు, మీలో పుట్టే అవకాశం నాకు ఇవ్వలేదు. కానీ నేను మీ బాధలను పంచుకునే బలమైన అవకాశం ఇచ్చాను నాకు భగవంతుడు. మీరు ఎంత నమ్ముతారో గంగమ్మ నేను ఎంతో నమ్ముతాను. ఈ పల్లా శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి మనకేం ప్రామిస్ చేశారు, గంగమ్మ తల్లిగా వచ్చి అని చెప్పారు. అప్పటి నుంచి మీరు గ్రామాల్లో మీరు అతను అడుగు పెట్టనివ్వలేదు. నేను ఈ రోజున నేను నిజంగా నా దేశం నా సమాజం మీద ఇష్టంతో వచ్చాను రాజకీయాల్లోకి. డబ్బులు సంపాదించాలని రాలా, పేరు సంపాదించాలని రాలా, నాకు పేరు కొత్తగా అవసరం లేదు. నాకు కాలుష్యం అంటే చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఢిల్లీలో అందరూ కూర్చున్నారు, పెద్ద పవర్ఫుల్ ప్రధానమంత్రి, పెద్దలు అందరూ కూర్చున్నారు, కానీ పీల్చుకుంటే గాలి లేదే, మాస్క్ వేసుకుని తిరగాలి ఢిల్లీలో. అలాంటిది మన గంగవరంలో మర్చిపోవాలి, మనం వైజాగ్లో చచ్చిపోవాలి మనం. ఇప్పుడు వీడు ఎలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఫస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే పద్ధతి నేను తీసుకొస్తాను. అవసరమైతే వాళ్ళు ప్రమాణాలు పాటించే వరకు ఆపరేషన్స్ కావాలంటే కొంత జాగ్రత్తగా ఆపాలి అనంటే నేను ఖచ్చితంగా యాజమాన్యంతో చెప్పి నిర్ణీత సమయంలో వాళ్ళు పాటించకపోతే ఖచ్చితంగా బలమైన చర్యలు తీసుకుంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి. అంటే ఇందాక నేను చెప్పినట్టు విదేశాల్లో సమస్య వస్తే నష్టపోయేది ఒక కొద్ది మంది ఉంటారు. మనకి మత్స్యకారులు అనేది ఒక కులం, అది వాళ్ళ జీవనోధారం అంతా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం. అది నాకు సడన్ గా నువ్వు వెళ్ళి నన్ను వేరే పని చేయమని నేను చేయలేను. ఇప్పుడు నాకు యాక్టింగ్ అనేది ఒక ప్రొఫెషన్. నన్ను తీసుకెళ్ళి నువ్వు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారిలో నువ్వు వెళ్ళి మైనింగ్ వ్యాపారం చేయమంటే నేను చేయలేను, నాకు తెలియదు, అలా దోచేయడం నాకు తెలియదు. అలాగా మన మత్స్యకారులకి మీరు సడన్గా వెళ్ళిపోయి మీకు చెట్టీలు లేవు, మీ పడవలు ఎక్కడో చోట ఆపుకోవడంటే మా జీవన వృత్తి ఏంటి, మేము ఎలా బతకాలి? నేను ఎందుకు పోరాట యాత్ర ఎందుకు స్టార్ట్ చేశానంటే, మన కాకినాడ నుంచి ఒక చోట పంపించాను ఎవరినో, వెళ్ళి చూడండి ఎలా ఉంటుంది, మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి మత్స్యకారు జీవితాల్లో. అంటే పడవలో నాకు తెలుసు అది. అంటే ఒక కదపదు అలా కొంచెం మీ ఆశీస్సులు నాకేమవుద్దు, మీరు ప్రేమ ఉంటే నాకేమవుద్దు, అన్ని తగ్గుతుంది. నేను ఏం కోరుకున్నానంటే మన మత్స్యకారులకు సంబంధించి నేను తీమని చెప్పి ఒక సినిమా తీయమన్నా, వెళ్ళి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయమంటే వెళ్ళి ఒక బోట్లో ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు, మత్స్యకారుల తల్లి కూర్చుంటే ఆవిడ అదే వంట, అదే పడకిళ్ళు, అదే స్నానం చేయడానికి అదే, మళ్ళీ వేటకి అదే.
ఆవిడ ఏదో అడిగారు అమ్మ అంటే మీరు ఏదో పొలిటికల్ పార్టీలు మీరు తిట్టిందని రాకండి ఇక్కడ చెప్పి తిడితే మళ్ళీ ఎవరో చెప్పారు వీళ్ళు జనసేన నుంచి వచ్చారంటే అది రమ్మని చెప్పాలి ఇక్కడ ఆవిడ వచ్చి పెద్ద ఆవిడొచ్చి నాకు చెప్పింది ఆవిడ నాకు అన్న మాట ఎంత కలిచేసిందంటే ఎంత కదిలిపోయానంటే మీకేం బాధ కలగదమ్మని అడుగుతున్నాడు నాకు తెలిసిన కుర్రాడు నేనేం లేదయ్యా మేము గంగమ్మ తల్లి నమ్ముకున్న వాళ్ళ తల్లి కాపాడుతాం మమ్మల్ని మాకు వేరే దారి తెలియదు నాకు ఎంత ఏడుపు వచ్చేస్తుందంటే ఆ మాట వింటే ఎవరు ఆధారం లేనప్పుడు ఎవ్వరు నిలబడలేనప్పుడు నిజానికి భూమిని అనుకున్నాడు భూమిని ప్రేమించేవాడు పంచభూతాలను వేడుకుంటాడు తల్లి నువ్వే కాపాడను అలాంటి ఆ తల్లి అనుకుంటే నాకు కదిలిపోయి నేను ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఏం చేయాలో తెలియట్లేదంటే పాదయాత్రను పైకి వెళ్ళి నాకు అప్పుడు కలిగింది ఆ తల్లి గుర్తొచ్చింది నేను గంగమ్మ తల్లిని నమ్ముకున్నాను అయ్యా మనం వాళ్ళే కాపాడాలంటే అందుకని నేను ఇచ్చాపురం నుంచి గంగమ్మ తల్లి పూజ చేసి నేను బయలుదేరాను ఎందుకంటే మా 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 మత్స్యకారులకి ప్రతి మనిషి బాగుండాలి తల్లి నువ్వు పంచభూతాల్లో ఉన్నావు అని చెప్పి ఆ తల్లి స్నానం చేసి వచ్చాను మీ ముందు ఎందుకంటే ఎందుకింత తపన పడతామంటే ఆ తపన ఉంది కాబట్టి మనం ఎక్కడైతే పోయి మనకి జట్టీలు ఉండాలి అత్యంత ఇప్పుడు నిజంగా విదేశాల నుంచి మనకి స్మగ్లర్లు లెవెల్ వస్తే కాపాడేది ఫస్ట్ అలర్ట్ చేసేది ఎవరు మిలిటరీ కాదు మన మత్స్యకారులు నేను చాలా మంది అనుకున్నాను ఈ మధ్యన ఒక 25,000 స్పెషల్ పోలీస్ కమాండో ఫోర్స్ని పెడతానని నేను మన మత్స్యకారుల నుంచి ఎంటైర్ కోస్తా తీరానికి ఎలీట్ ప్రత్యేకమైన కమాండో ఫోర్స్ ని ఓన్లీ మన మత్స్యకారులు తయారు చేస్తారు బలమైన మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తీరాన్ని కాపాడే రక్షక దళం ప్రత్యేక రక్షక దళం మనకు మత్స్యకారులను తీస్తాను బయట యువతను బయటికి తీస్తాను మీరు ఆ ఉద్యోగాలను తీస్తాను బయటికి దాంతోపాటు మనకి సహజంగా మనకి సముద్రంలో వేట చేయడం మన ఉపాధి కాబట్టి మీరు వేట చేసుకొని వస్తే ఇక్కడ మీకు మంచి ధర వచ్చే వరకు శీతల గిడ్డంగులు కట్టించే బాధ్యత మన గంగవరం కానీ మన దిబ్బపాలెం కానీ అలాగే మీరు మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకునేలాగా అంటే అలాగే మన పడవలు సరిపోవు డీప్ సీ అంటే లోతుగా సముద్రంలోకి వెళ్ళాలంటే సరిపో అందుకని మీకోసం మీరు ఒక సంఘంగా ఏర్పడి ఒక 25 మంది 30 మంది ఒక గ్రూప్ ఏర్పడితే అలాంటి గ్రూప్కి ఎంతసేపు పడవలంటే కూర్చోబెట్టి గంటా శ్రీనివాస గారి షిప్పింగ్ ట్రాలర్స్ కాదు ఫిషింగ్ ట్రాలర్స్ కాదు అంటే మన సాంప్రదాయ మన చేపల వృత్తి మీరు కూడా బాగుండాలి కదా మీరు 5 కిలోమీటర్ లోపలికి వెళ్తే వాళ్ళేమో 40 కిలోమీటర్ లోపలికి పోతా ఉన్నారు అలా కాదు మీరు కూడా డీప్ సీ ఫిషింగ్ చేసి మీరు 100 కోట్లు చూడాలని నేను కోరుకుంటున్నాను నేను అలాంటి జీవనం ఇవ్వడానికి ఉన్నాను ఇక్కడ ఎందుకంటే మీరు బాగలేకపోతే అంటే మీరు ప్రకృతిని రక్షించేవాళ్ళు ప్రకృతిని పరిరక్షించే మన మత్స్యకారులకు నేను అందకపోతే ఒక నిమిషం అది తీసుకోండి అది ఎవరైనా తీసుకోండి అది తీసుకున్నా పేపర్ నువ్వు రావద్దమ్మా నువ్వు రావద్దు బాబు నువ్వు రావద్దు వాగమ్మా అలాగే ఇవన్నీ బాబు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి మన దిగు ఏమో చెప్పలేదు ఆగమ్మా తొందరపడు అలాగే ప్రత్యేకించి ప్రతి మత్స్యకారులకి 58 సంవత్సరాలు ఉన్న ప్రతి మత్స్యకారుడికి 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంది అలాగే నేను చాలా చోట్ల వెళ్ళి చూస్తుంటే మాకు ఉపాధి అవకాశాలు దొరకలేదన్నా అంటే ఎక్కడ మత్స్యకారు గ్రామాలు ఉన్నాయి అక్కడ ప్రత్యేకమైన మన పడవలాపుకునే జట్టీలు నిర్మిస్తారు మొత్తం ఉత్తరాంధ్ర కానీ మొత్తం సముద్రం మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ తీరం ఉందో ఎక్కడైతే మత్స్యకారులు ఉన్నారో వారికి సంబంధించిన జట్టీలను నిర్మిస్తాం అలాగే 300 రోజులు పనిదినం ప్రతి మత్స్యకారులకి అది లభించలేని పక్షంలో మీరు తుఫాన్ హెచ్చరికల సమయంలో కానీ వేట నిషేధ సమయంలో కానీ మీకు రోజుకి 500 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తరపున 5 రూపాయలు ఇస్తారు మీరు వేటకి వెళ్ళని సమయంలో అలాగే యువతకి ముఖ్యంగా గాజువాకు సంబంధించి
మన పర్టికులర్ సమస్యలు కాబట్టి నేను జనరల్గా ప్రస్తావిస్తాను. ఆడపడుచులకి ఇంకెంత అండగా ఉండగలం అనటానికి రేషన్ కాకుండా అమ్మ మీకు 2,500 రూపాయల నుంచి 3,500 డైరెక్ట్గా మా ఆడపడుచుల అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. అలాగే 10 గ్యాస్ సిలిండర్ల నుంచి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంపాదన నిమిత్తం లేకుండా మా ఆడపడుచులకి ఇంటికి పంపిస్తాను. అలాగే ఇప్పుడు ఇంట్లో ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి అనుకోవాలి, కానీ బరువు అనుకోకూడదు. గుండెల మీద కుంపట ఉంటుంది ఆడపిల్ల, మాకు మహాలక్ష్మి అనిపించింది అనుకోవాలి. అలాంటి 10వ తరగతి చదివి 18 సంవత్సరాలు నిండిన ఒక ఆడపిల్ల ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటే దానికి ప్రభుత్వం తరపు నుంచి నేను ₹1,00,000 అందజేస్తాను మీకు. అలాగే ఆడబిడ్డ వెళ్తున్నప్పుడు ఇంటికి ఉట్టి చేతిలో పంపించాం కాబట్టి సారే దీని కింద 10,116 ఇచ్చి పంపించి బిడ్డ బాగుండాలి, తల్లి లక్ష్మిలా కలకలాడాలి, సమాజాన్ని అండగా ఉండాలని అలాంటి పథకాలను తీసుకొస్తున్నాం. అలాగే మిగతా పథకాలన్నీ మీరు నన్ను అర్థం చేసుకోవాలి. నేను అన్ని నియోజకవర్గాలు తిరగాల్సి వస్తుంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో ప్రజలు తిరగాలంటే నాకు సమయం సరిపోవట్లేదు. అందుకని పెద్ద మనసుతోటి మీరే మనస్ఫూర్తిగా మీ సమస్యలకి అండగా ఉండాలి అంటే మీరు నాకు అండగా ఉండాలి. అంతకుమించి నేనేం కోరుకోను. అంతకుమించి నేను నోరు తెరిచి మీరు నన్ను గెలిపించమని అడగడానికి కూడా నేను పనిచేసేవాడిని. నేను పనిచేసేవాడిని. మీకు చట్టసభల్లోకి వెళ్ళి నేను నిలబడాలి అంటే మీకు 3 ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల సమస్యని నానబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ రోజు అసెంబ్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గంగవరం సమస్యను పరిష్కారం చేయని ముఖ్యమంత్రి గారు, నాకు పదవి లేకుండా ఒక కౌన్సిలర్ లేకుండా ఈరోజు వచ్చి ఒక్కడిగా వచ్చిన వ్యవస్థగా ఈ రోజు సహకారంతో ఉన్న మీరు చూసుకోండి. మీరు నాకు అండగా ఉంటారంటే సంతోషిస్తాను. మీ అవకాశం మీరు ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ అనేవాడు మీకు నిలబడగలడంటే నాకు జనసేన రెడ్డి నన్ను అభ్యర్థిగా కనిపించాను. అంతకుమించి నేను మిమ్మల్ని ఏం అడగను. అలాగే మిగతా మనకి బంగారంతో మన వడ్డీ రుణాలు కానీ, తక్కువ వడ్డీ రుణాలు కానీ, ఇవన్నీ చాలా పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నింటినీ మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మన కార్యకర్తలు మన నాయకులు అందజేస్తారు. వీటిని అర్థం చేసుకొని జనసేన పార్టీని ఇంకొక 3 రోజుల్లో ఇన్ని సంవత్సరాలు తీరని మన గంగవరం మన దిబ్బపాలెం సమస్యల్ని పరిష్కరించడానికి మనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే ఈ రోజున మీరు వేస్తున్న ఓటు గాజువాక నియోజకవర్గం మన దిబ్బపాలెం కానీ మన గంగవరం కానీ మీరు వేస్తున్న ఓటు ఒక ఎమ్మెల్యేకి వేయట్లేదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి వేస్తున్నారు. అది మటుకు మర్చిపోవాలి. నన్ను అందుకనే మిగతా ఎమ్మెల్యేలా చూడకండి. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రికి వెళ్ళబోతాను, అందులో చూడండి. అందుకని ఇంత అద్భుతమైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు సిపిఎస్ సిపిఎం నాయకులందరికీ పేరు మధు గారు వచ్చారు. నమస్కారం. పెద్దలు మధు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, బిఎస్పీ కార్యకర్తలకి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఆడపడుచులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.